దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మనీ లాండరింగ్ వ్యవహారాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ 2024 మార్చి 21న ఢిల్లీలో తన నివాసంలో అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటిదాకా 9 సార్లు సమన్లు జారీ చేసింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. మార్చి 21న కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాలేదు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని హైకోర్టు మార్చి 21న స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును వ్యతిరేకిస్తూ ఆయన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 21న అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఇంతలోనే అరెస్ట్ అయ్యారు. అసలు ఈ ఢిల్లీ కుంభకోణంలో ఏం జరిగింది? అసలు ఈ నేపథ్యం ఏమిటి? ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021 నవంబర్లో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా ప్రభుత్వ టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ జారీ చేస్తుంది. మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే నూతన మద్యం విధానం ప్రకారం లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలను ఇచ్చింది. మద్యం దుకాణాలు నడపడానికి ప్రైవేట్ లైసెన్స్దారులకే అనుమతులను ఇచ్చింది. దీనివల్ల ఆమ్ ఆద్మీ పార్టీలోని పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నూతన లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీంతో 2022 ఆగస్టులో ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేశాయి. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సిబిఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. దీనిపై 2022 ఆగస్టు 15న సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఇందులో అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సహా 14 మందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కి చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లే వాంగ్మూలం ఆధారంగా కవిత నేతృత్వంలో సౌత్ గ్రూప్కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 2800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈడీ తేల్చి చెప్పింది. కేజ్రీవాల్తో కవిత ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యవర్తులు, దళారుల ద్వారా అప్పటి ఎక్సైజ్ మంత్రి సిసోడియాకు ముడుపులు ముట్టజెప్పినట్లు రిమాండ్ నివేదికలో ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారుల బృందం మార్చి 15న హైదరాబాద్లో ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థకు అధ్యక్షురాలుగా క్రియాశీలకంగా పనిచేసిన కల్వకుంట్ల కవిత 2014 లోక్సభ ఎన్నికల్లో వేదికగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి గెలుపొందిన కవిత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో 2020-22లో నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికయ్యారు. దేశంలోనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్టైన మొట్టమొదటి సిట్టింగ్ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ మార్చి 24న తొలిసారి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు సంబంధించి ఉత్తర్వులను కేజ్రీవాల్ జారీ చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రం రాజ్యాంగం పరిధిలోనే ఉంటాయి. వీరిని ఏదైనా తప్పు చేసినా అరెస్ట్ చేయడానికి వీలు కాకుండా ఉంటాయి. వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత కానీ లేదా పదవీకాలం పూర్తయిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలని మన రాజ్యాంగంలో 361వ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఎవరికైనా ఇదే వర్తిస్తుందా? పీఎంకైనా, సీఎంకైనా? పీఎంకి, సీఎం లాంటి పదవులకు మాత్రం ఇలాంటి రక్షణ ఉండదు. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు పీఎం, సీఎం లాంటి పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ పదవులకు అనర్హులు అయిపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడితేనే పదవులను కోల్పోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.